జీతం వచ్చిందట 7 సంవత్సరాలు ఆమె పెళ్ళికి తెచ్చినటువంటి అప్పు 7 సంవత్సరాలలో కూడా తీరలేదు. అంటే వదిన యొక్క బంధం వాళ్ళ అత్తగారింటికి ఉన్నత స్థితిలో ఇచ్చినటువంటి అత్తగారు వాళ్ళు మరి ఏ రకంగా ఏమైందో తెలియదు కానీ కొంచెం ఆస్తి పోగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ మా వదిన గారు కూడా మరి తన పెద్ద బిడ్డ కడుపులో పడ్డప్పుడు మరి అక్కడ ఆయన పరిస్థితి ఆయనే తాగేవాడట. మరి అంతగా నాకు ఎక్కువ తెలియదు కానీ తాగుతూ ఉంటాడు అనేది అప్పుడు ఆమె పెద్ద బిడ్డ సంవత్సరం ఉంటుంది. అప్పుడు నా పెళ్ళయింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పెద్ద బిడ్డ సంవత్సరం ఉండేది. అప్పటి నుంచి వదినే మా ఇంట్లోనే ఉండేది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు మళ్ళీ అత్తగారింటికి పోయి మళ్ళీ ఒక చిన్న బిడ్డని కన్నది. ఆ ఇద్దరు బిడ్డలు కూడా అక్కడ అత్తగారింటికాడ పెరగలేదు. మరి ఇద్దరు కూడా మా ఇంట్లోనే పెరిగి ఉన్నారు. అంటే వదిన కొంచెం పని చేసేది, అంటే కూలికి పోయేది. రోజు కూలికి అంటే పోయేది, అత్తయ్యతో కూలికి పోయేది. ఆ విషయంలో మరి ఆ రకంగానే పిల్లలు నా చేతుల మీదనే పెరిగిండు. అంటే ఆ వదినకు స్నానం పోసుడు తెలియదు, జడలేసుడు తెలియదు, బడికి పంపించేది కూడా ఆమెకి అంతగా తెలియదు. మరి వారికి స్నానం పోసుడు, జడలేసుడు, వాళ్ళని బడికి పంపించుడు అంతా నాది కూడా చిన్నతనమే. కానీ వారైతే మరి నా చేతుల మీదనే పెరిగేవాళ్ళు. ఆ విషయంలో వదినే కొంచెం అప్పటి నుంచి కూడా అలిగేది, బాగా అలిగేది. అందరూ తిన్నదాంతో చూసి అయిపోయిన తర్వాత నాది నాకు పెట్టని అనేటువంటి స్వభావం, కొంచెం ఆమెకి అల్లరి చేసే స్వభావం ఉండేది. అయినా మేము పట్టించుకోపోయేది. ఇక ఆ రకంగానే పెరుగుతూ ఉంటే మరి మా పెద్ద కోడలు విషయంలోకి వచ్చినప్పుడు ఆమె పెళ్ళి చేయాలి. మరి పెళ్ళికి వచ్చినప్పుడు 12 సంవత్సరాలకి అట్లా అయ్యేది. అట్లా అయితే మా అక్కయ్య కొడుకే మరి ఆమెని ఇవ్వటం జరిగింది. ఆమె కాళ్ళు కూడా నేనే కడిగినాను. అప్పుడు వేసే నమ్ముకోలే. నా వయసు కూడా 17-18 సంవత్సరాలు అట్టుండొచ్చు. అప్పుడు ఆమె కాళ్ళు కూడా నేనే కడిగినా. అప్పుడు ఆమె భర్త రాలేదు, ఉన్నాడు కానీ రాలేదు. మళ్ళీ ఆ తర్వాత చిన్న బిడ్డ కూడా పెళ్ళికి ఎదిగినప్పుడు మరి అప్పుడు మరి వాళ్ళకు ఏదైనా కొంచెం ఉండొచ్చు. ఆ తర్వాత కూడా మరి ఆమె పెళ్ళి కూడా మా ఇంటి దగ్గరే జరిగింది. అప్పుడు మేము అత్తయ్య, నేను, మావయ్య మేము ఉండేది. మా చిన్న మట్టి వాళ్ళు కూడా ఉండేది. అయితే ఆ రకంగా ఆమె యొక్క జీవితము, ప్రయాసము, ఆమె పడినటువంటి ప్రయాసము ఆ రకంగా ఉండేది. ఆమె పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు. అప్పుడు అంతా కూడా మా మీదనే వదిలేసినప్పుడు మేమే చిన్నతనం నుంచి చూసేది. మరి ఆ చిన్నమ్మాయి పెళ్ళి కూడా మా ఇంటి దగ్గరే జరిగింది, మా చేతుల మీంచలే జరిగింది. ఆ విషయంలో మరి వారిద్దరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మరి ఎవరు అత్తగారింటికి వాళ్ళు వెళ్ళినప్పుడు కొన్ని దినాలు మా దగ్గరే ఉన్నది. పని చేసుకుంటా, ఏ కూలికి అంటే ఆ కూలికి పోయేది, పని చేసుకుంటూ ఉండేది. ఆ తర్వాత చిన్న బిడ్డ హైదరాబాద్కి పోయినప్పుడు ఇక ఆమె చిన్నగా నా చిన్న బిడ్డ దగ్గర ఉంటా, ఇక్కడ ఉండి నేనేం పని చేసుకుంటా, అక్కడుండి బ్రతుకుతా అనేసి ఆమె హైదరాబాద్ చిన్న బిడ్డ దగ్గరికి పోయి ఇక అప్పటి నుంచి ఆ చిన్న బిడ్డ దగ్గరనే ఉండేది. మరి పని చేసేది, పని చేసినన్ని రోజులు చేసింది. ఆ తర్వాత కరోనా వచ్చినప్పుడు మరి ఆమెకు మరి అప్పుడు కొంచెం యాక్సిడెంట్ అంటే ఆమెకు ఇష్టము, యాక్సిడెంట్ దగ్గర కూడా ఉండేది. ఆ కరోనా కూడా వచ్చినప్పుడు ఆమెకి ఏమీ కూడా హాని జరగలేదు. కొంచెం ట్రాకుగా ఉండి ఆమె కొంచెం తప్పిపోయింది. ఎడిపోయిందో కూడా తెలియదు. ఒక సంవత్సరం అంతా కూడా మాకు కనపడలేదు. మేము ఎక్కడో చచ్చిపోయిందని అనుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ తన బిడ్డ దగ్గరికే పోయింది. ఎవ్వరు కూడా ఆమెను ఎన్నుకులాడలేదు. ఆ తర్వాత తన చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె చూసుకోవడం జరిగింది. మరి మధ్యకాలంలో 1 సంవత్సరం ముందు ఆమెకు బాగలేదని చెప్పినప్పుడు మరి నేను నా యొక్క భర్త వెళ్ళి చూసిన. ఎందుకంటే చనిపోతే ఆమె కనపడదు కదా, మరి బ్రతికున్నప్పుడే చూసి రావాలనేసి పోయి చూసాము. అప్పుడే చనిపోతుందని మేము అనుకున్నాం. కానీ ఆమె పోషణ విషయమై తను ఎప్పుడైతే పని చేసుకోలేదో
అప్పుడు తన పెద్ద బిడ్డ మరి సహకరించడము జరిగింది. ఆమె నెలకు కొంచెం పంపడము, ఆ చిన్న బిడ్డ చూసుకోవడము, తన జీవితం అంటే చాలా అంటే తనకు మరి అవి కొంతకాలం తర్వాత ఆమె భర్త చనిపోయిండు. మరి ఆ తర్వాత ఇల్లు లేదు, మరి ఏమీ లేదు. తన జీవితం అంతా కూడా మాతోనే గడిపింది. మరి మా ఆయన అంటే చాలా ఇష్టం. మరి ఇక్కడికి ఆమె చేతగానప్పుడు ఇక్కడికి వచ్చింది. నేను మా తమ్ముడి దగ్గరే బతుకుతా, నాకు ఇక్కడ స్థలం ఉన్నది, నాకు ఈ ఇల్లు నాదే, నేనే కట్టించి ఉన్నాను అనేసి నాతో గొడవ పెట్టుకునేది. అయినా నేనేం అనకపోయేది, ఎందుకంటే చిన్నతనం నుంచి ఆమెను చూసిన కాబట్టి ఆమె ఎన్ని తిట్టినా కూడా నేనేమి సపోర్ట్ చేయకపోయేది, మంచిగా చూసుకునేదాన్ని. మరి ఆ తర్వాత ఆమె అనేదంటే మరి చర్చిలకు పోయేది, ప్రార్థన చేసుకునేది. మరి ఇక్కడ కూడా ఇక్కడ లోకల్ ప్రార్థన పెడితే మరి అయ్యగారితో కూడా 3-4 సార్లు ప్రార్థన చేయించుకున్నది. అట్లాగే జరిగింది. యేసయ్య అంటే ఆమెకి ఇష్టం. అయితే నాకు యేసుదేవుడు కావాలి, కానీ అప్పుడు ఒకసారి అన్నది, నేను బాప్టిజం తీసుకుంటా, నువ్వు నన్ను సాదుకోవే అన్నది. అంటే నేనే మరి ఉదయం సాయంత్రం అంటే ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. మరి ఎట్లా అనేసి నేనే కొద్దిగా మరి వెనకకు తీసుకున్నాను. మరి ఆమెకి దేవుడు అంటే ఇష్టం, ఆ రకంగా చేసిందిగా నేనైతే మరి ఆ విషయంలో ఆ మాటకి అంగీకరించలేదు. ఎందుకంటే ఆమె ఇట్లా ఊరికి అల్లరి చేస్తుంది కానీ కొంచెం బాధ అనిపించేది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్ది రోజులు ఒక 7-8 నెలలు ఇక్కడే ఉన్నది. ఉన్న తర్వాత కోతులు కూడా కలిసినాయి. కోతులు బాగా విస్తారంగా అయితే కోతులు కలిసినాయి. ఆ రకంగా అయినా కూడా ఆమె నేను నా తమ్ముని ఇంట్లోనే చచ్చిపోతా, నువ్వు ఎక్కడ దానివి, నీ కోడలు దానివి, నీకేం హక్కు ఉన్నది, నా తమ్ముడు నా ఇష్టము, నాకు హక్కు ఉన్నది, నేను ఇక్కడనే రాకపోతే చూడండి అనేసి ఆమెకు చాలా లొల్లి పెట్టేది అన్నట్టు. అయితే నీదే ఇల్లు, నీదే, మీ తమ్ముడే, నీదే, నేను ఇలాగే అనేది. ఇంకా ఆమెను ఇంకా ఏ రకంగానైనా ఒక్కరోజు ఒక మాట కూడా అనేదాన్ని కాదు. మళ్ళీ తర్వాత అన్నీ కూడా మా మనమ్మ అనేది, మా జయరాములు అనేది. ఎక్కడైనా అదే అటువంటి పేరుతో ఆమె జీవించినటువంటి కాలము మరి ఒక్కరోజు కూడా తన జీవితంలో మనకు అది ఏమీ తను చూడలేదు. మరి ఆ రకంగానే తన జీవితము గడిచిపోయింది. మరి ఆ మధ్యలో మరి విరోచనాలు పెట్టినాయని కబుర్ చేసిండు. మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళి 2 రోజులు హాస్పిటల్లో ఉంచి మరి వాళ్ళు అన్నారు, అత్తమ్మాయి అమ్మాయికే బ్రతకదు, ఇక చనిపోయే స్థితికి వచ్చింది మరి అని అన్నారు. అంటే మేము ఇక పోలే చూడలేదు. ఆ తర్వాత ఇక అట్లనే అన్నం తినటం మానేసింది. ఇక ఆమె అన్నం తినటం మానేసింది. ఇక తర్వాత ఏమైందో ఏమో తెలియదు. మరి ఆమె మరి నిద్రించి ఉన్నది. మరి ఆమె నిద్రించి ఉన్నప్పుడు మరి సాయంత్రం 7 గంటలకి 7-8 గంటలకు చనిపోయిందంట. ఆ తర్వాత వారు ఏం ఆలోచించుకున్నారో ఏమో తెలియదు. మరి ఇక్కడ నేను వాళ్ళు అన్నారంటే ఏమనుకున్నారంటే ఇక్కడే దానం చేద్దాము మరి అని వాళ్ళకి ఆలోచన ఉండే. మళ్ళీ తర్వాత ఇక్కడ దానం చేస్తే ఎవరు రారు, ఎవరు చూడరు, మరి ఎట్లా ఏమో పరిస్థితి ఎట్లా అని వాళ్ళు అదే రాత్రి మరి అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే ఊరుకోరు, కిరాయికున్న ఇళ్ళకి రానియరు, వారికి చనిపోయిందని తెలవద్దు అనేసి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. అదే రాత్రి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు చాలా రాత్రి అయింది. మరి వాళ్ళు అన్నారు, మేము ఇప్పుడు ఈ నైట్ దానం చేద్దామంటే మరి అన్ని కష్టాల అంటే అవేంటో రూమ్స్ అన్నీ చాలా వేస్తున్నారు. మరి ఇప్పుడు మేము ఏమైనా చేస్తే ఇది దొంగకి ఎవరిని చంపి తీసుకొచ్చినావు ఇక్కడ పెడతానని మమ్మల్ని అంటారు. మీరు ఇదేంటి ఎందుకు ఇంత తొందరగా, రేపు 10 గంటలకు తాళాలు తీస్తాం, వచ్చి ఇవని ఇది చేసుకోండి అని వాళ్ళు అన్నారట. వీళ్ళకి ఏమీ తోయలేదు. మరి ఈ అత్తగారింటికి తీసుకుపోదామంటే ఇది మా అత్తగారి ఇల్లు అంటారు, వాళ్ళ అత్తగారింటికి తీసుకుపోదామంటే వాళ్ళు మా అత్తగారి ఇల్లు అంటారు. మరి ఎట్లా అనేసి మా చిన్న కొడల వల్ల మరితో బావో తెలియదు, దాని పేరు ఉపేంద్ర అంట, ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, చిన్నమ్మ తనకున్నది మీరే కదా, మరి మీ ఇంట్లోనే పెరిగింది కదా, మరి బాబాయ్ తోడ పుట్టింది కదా, మీరు అట్లా చెయ్యొద్దు, ఈసారి మీరు ఆమె శవాన్ని తీసుకురావద్దని మీరు అనొద్దు, అది పుట్టినింట్లో ఎట్లాగేమో వస్తుంది, మరి వీళ్ళు నచ్చట్లేదు వాళ్ళు నచ్చట్లేదు ఎట్లా అనేసి వాళ్ళు మమ్మల్ని చాలా తొందర పెడతా ఉన్నారు.
మా పెద్ద కోడలు అత్తమ్మ మీరు తప్ప మాకు ఎవరు లేరని ఆమంటుంది, చిన్న కోడలు అత్తమ్మ మీరే అని ఆమంటుంది. నాకు ఏమి తోయట్లేదు, ఏమి తోయక ఎట్లా ఏం చదువు అనేసి నేను మరి అయ్యగారికి ఫోన్ చేసి ఉన్నాను. అయ్యా ఇట్లా మా ఆడబిడ్డ చనిపోయింది, మరి చనిపోతే అక్కడ పరిస్థితి బాగోలేదంట అయ్యా, మరి ఇంటికి తీసుకొని వస్తామంటాను అయ్యా ఎట్లయ్యా అనేసి నేను అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు ఆలోచించి ఉన్నారు. మరి ఇవన్నీ చెప్పి ఇలాంటి పరిస్థితి అయ్యా, మరి మా ఆయన ఒక్కడే ఉన్నాడని ఇట్లా అంటానయ్యా అనేసి మరి ఆలోచించి అమ్మ మరి ఉన్నది మీ ఆయన ఒక్కడే కదా, మరి అది కూడా బాధ్యతే ఉంటుంది కదా, మరి ఏం కాదులే తీసుకొచ్చుకోండి, తోడబుట్టిన వాళ్ళు కదా, తల్లిగారి ఇల్లు కాబట్టి ఏం కాదులే తీసుకొచ్చుకోండి అమ్మ అనేసి అన్నప్పుడు నేను 2-3 సార్లు అడిగాను అయ్యగారిని. అడిగితే ఏం కాదమ్మా తెచ్చుకోండి అనేసి అన్నారు. మరి ఎలా చేస్తారా అని అంటే మరి అయ్యా మరి పెట్టె అయితేనే తెమ్మంట, లేకపోతే లేదయ్యా అని చెప్పేసి అంటే ఆ తర్వాత వాళ్ళని అడిగినప్పుడు ఇట్లా పెట్టె చేపించి అయితే పెట్టెలో తీసుకుపోతాం అమ్మ, మరి ఇంకా వేరే అంటే మరి అది మా నుంచి కాదని చెప్తే అత్తమ్మ మీరు ఏమైనా చేయండి, ఇప్పుడైతే మేము వస్తాను అని చెప్పినప్పుడు దానికి అంగీకరించి ఉన్నాను. మరి కేవలము దైవజ్ఞులు ఇచ్చినటువంటి ధైర్యంను బట్టి మరి తను ఇక్కడికి రావడం, ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఇదే నా ఇల్లు అనేసి తను నాకు తెలిసినంత వరకు నా తమ్ముడు అనేది మరి ఎన్ని తిట్టినా కూడా నన్ను విషయంలో మరి అది మరి మనము అనేసి లోకంగా పిలిచేది. ఆ విషయంలోనైతే మరి ఆ సమాధి రోజు మరి అయ్యగారితో ప్రార్థన చేపించి పెట్టెలో పెట్టించేటప్పుడు, సమాధిలో పెట్టించేటప్పుడు కూడా దైవజనులు ప్రార్థించి ఉన్నారు. మరి ఇలాంటి ప్రార్థన పెట్టుకోవడానికి కూడా వాళ్ళని అడిగినాం. మరి ఇలా ప్రార్థన పెట్టించుకుంటే దాన్ని కూడా వారు ఒప్పుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడైతే తన విషయము ప్రయాసపడ్డది, ఎంతో ప్రయాసపడ్డది తన పిల్లల కోసం కానీ మా కోసం కానీ. మరి తాను పడినటువంటి కష్టాలు ఎన్నో, భర్త లేని విషయంలో, ధనం లేని విషయంలో తను ఎంతో కష్టపడ్డది కనుక దేవుడు తనకు ఇంత గొప్ప కృపను మరి దైవజనుల ద్వారా తనకు అనుగ్రహించినందుకు ఆయనకి ఏమిచ్చి కూడా తన రుణాన్ని తీర్చుకోలేము. మరి ఇంత గొప్ప కార్యం మరి తన విషయంలో నిద్రించిన విషయంలో దేవుడు ఇంత గొప్ప కార్యం జరిగించినందుకు ఆయనకే వందనాలు.